ఏంటన్నా చూపించు. చూడు ఏంటది కవర్లు, ఆ కవర్లో పే ఎందుకు క్యాప్ చెప్పులు వేసుకుంటా. నువ్వు నాటకాల అప్ప ఏం కావాలా ఫ్రిడ్జ్ మీద ఉంది. కేతాన్ రే స్లిప్పర్స్ వేసుకుంది అక్కడెక్కడ దా విరగొట్టినారు అన్నోళ్ళు దా పెట్టినా చిన్నది తీసినారా తీయలే కదా కార్ ఎక్కడుంది లేదు లేదు నేను ఎందుకు ఎత్తుకుంటా నడుచు స్లిప్పర్స్ వేసుకుంది ఎందుకు నాకు చేయి నొప్పి వస్తే నాకు కాలు నొప్పి వస్తుంది ఎందుకు లేదు నాకు కూడా నొప్పే పదా నొప్పే నాకు కూడా నడు కిందికే కదా నడు వస్తున్నా ఉండు స్లిప్పర్స్ వేసుకోండి నేను ఎవరికి చెప్తున్నావు బాయ్ దోమకు కూడా బాయ్ చెప్తావు నువ్వు గుడ్ బాయ్ నువ్వు దా తొందరగా నా నడుస్తాడు ఇప్పుడు ఈ బస్సు ఇతను చూడు హాయ్ చెప్పు ఇక్కడక్కడ హాయ్ హలో ఇదైతే ఇంకా థర్స్డే రోజుది ఈవినింగ్ కంటిన్యూషన్ అనమాట. వీడియో అంతా లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి జర్నీది మళ్ళీ సపరేట్గా పెడుతున్నాను అనమాట. 4కి బయలుదేరాలి అని చెప్పాడు చిన్న. ఈవినింగ్ 8:30 to 8:45కి అనమాట బస్సు. అక్కడ బెంగళూరుకి వెళ్తున్నాము. బెంగళూరులో బస్సు ఎక్కాలి. అందుకే ఇంకా 4కే రెడీ అయిపోవాలి, ఇంట్లోంచి బయలుదేరాలని చెప్పాడు చిన్న. ఇంకా 5 minutes ముందే బయలుదేరిపోయినాము. బస్ స్టాండ్కి వెళ్ళిన వెంటనే బస్సు అయితే ఉండిందనమాట. కాకపోతే కొంచెము మేము డబల్ సీట్ ఉంటుంది కదా అటు సైడ్ కూర్చుంటే బాగుండేది, 3 సీట్ సైడ్ కూర్చున్నాము. అందుకు బాగా ఎండ పడతా ఉన్నిందనమాట. అలాగా ట్రాఫిక్ చూడండి బెంగళూరులో ఎలా ఉందో. ఈ ట్రాఫిక్ వల్ల కొంచెము లేట్ అయిపోయింది. 7:30 అయిందనమాట. 4కి బయలుదేరితే 7:30కి రీచ్ అయిపోయినాము బెంగళూరుకి. ఇంకా కేతన్ అయితే ఎక్కడ ఆపితే అక్కడ ఇంకా బేజార్ అయిపోతుంది వాడికి కూడా కూర్చోవాలంటే. ఇంకా దిగుదాం అమ్మ బస్ దిగుదాం, బస్ ఆగిపోయింది, ఇంకా దిగుదాం అంటూనే ఉన్నాడు. ఇంకొద్దిసేపు ఉంటే వస్తుందిలే వెళ్దాంలే, నీ కూలింగ్ తీపిస్తాలే అలా చిన్న చెప్తా కూర్చోబెట్టాడు అనమాట కాసేపు. ఇంకా అలాగే వచ్చేసరికి చీకటి పడిపోయింది. ట్రాఫిక్ చూస్తేనే భయం వేస్తుంది. లాస్ట్లో ఇంకా కేతన్కి బేజార్ అయిపోయి ఇంకా అలా ఆడుకుంటున్నాడు. వాళ్ళ నాన్నతో ఫోన్ చూశాడు కొద్దిసేపు ఆడుకున్నాడు. మళ్ళీ ఫైనల్గా ఇట్లా నోట్లో వేలు పెట్టేసుకొని వాళ్ళ నాన్నతో ఆడుకుంటూ అలా టైంపాస్ చేశాడనమాట. కార్లో వెళ్దాం అనుకున్నాం, కానీ కార్లో అయితే కొంచెం తొందరగా వెళ్ళొచ్చు కదా, బస్ అయితే ఆపుతా ఉంటారు అని చెప్పి అనుకున్నాం. మళ్ళీ ఆ ట్రాఫిక్లో బెంగళూరులో మనం కారు అంటే బస్ ఎక్కే దగ్గర ట్రావెల్స్ దగ్గర ఆపుకోవడానికి కారు ఉండదా ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము, బెంగళూరుకి వెళ్ళి అలా బస్ ఎక్కడం అనమాట. అందుకు ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాం కదా, ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలియదు. కార్ తీసుకెళ్తే మళ్ళీ ట్రాఫిక్లో కష్టము, పీస్ఫుల్గానే ఉంటుంది. బస్కి వెళ్దాంలే, మేము మళ్ళీ ఎక్కిచ్చేసిన తర్వాత నేను మళ్ళీ రిటర్న్ వచ్చేస్తా అని చెప్పి చిన్న ఇంకా కార్ ఏం తీసుకురాలేదు, బస్లోనే వెళ్ళిపోయినాము. పెట్టు సెవెన్ 7:30కి దిగిపోయినాము బస్ స్టాండ్లో. ఇంకా అక్కడే హోటల్ ఉంటాయి, అక్కడే తినేసాం అనమాట. కేతన్కి అయితే చిన్నాక దోశ తీసుకున్నాడు, నాకు ఫ్రైడ్ రైస్ కావాలని తీసుకున్నా. చిన్నాన్ని తినమంటే నేను తర్వాత తింటాను మళ్ళీ ఎక్కించాక రిటర్న్లో. ఇప్పుడు ఇంకా అందరం తినాలంటే సెల్ఫ్ సర్వీస్, అక్కడ వాళ్ళు ఇచ్చేకి టైం పడుతుంది. క్రౌడ్ ఎక్కువ ఉంది, ఎంత క్రౌడ్ ఉందో అసలు, మొత్తం ఎక్కడ ఖాళీనే లేదు అసలు, అంత పెద్ద హోటల్.
అయినా కూడా ఎక్కడ ఒక చైర్ కూడా ఖాళీ లేదనమాట. మీరు తినేసేయండి, తర్వాత చూద్దాం మళ్ళీ బస్సు ఎక్కిస్తే. చిన్నాక అదొక టెన్షన్ అనమాట. ఎప్పుడైనా నైట్ టైం బయలుదేరి నైట్లో బస్సు ఎక్కాలన్నా కూడా ఫస్ట్ టైం వెళ్ళేటివి అయితే అంటే మనకు అలవాటు ఉంటే ఈ టైంకి ఇలా వెళ్ళొచ్చు అని ఒక ఐడియా ఉంటుంది కదా, రూట్ తెలుసు కాబట్టి. ఫస్ట్ టైం కదా, రూట్ ఎలా ఉంటుంది ఇంకా మనకు తెలియదు, బస్సు ఎక్కడ ఎక్కాలి అంత కనుక్కొని వెళ్ళాలి కాబట్టి తొందరగా తినేయండి మీరని మమ్మల్ని కూడా ఒక సైడు తొందర పెడతా ఉన్నాడు అనమాట. నేనేమో ఆ రైస్ ఏమో బాగా వేడిగా ఉంది తింటున్నాను. తిను ఎందుకు అంత స్లోగా తింటున్నావు అని చిన్న బెంగ చిన్నది. ఇంకా తప్పదు, అలాగే వేడివేడిగా తినేసాను అనమాట. తినేసి ఇంకా మళ్ళీ బయలుదేరినాము. మేము బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎక్కే బస్సుకి ఒక 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ ఉంది. చిన్న ఏమో బ్యాగ్ పట్టుకొని వెళ్తున్నాడు, నేనేమో వెనక కేతన్ని ఎత్తుకొని ఆ ట్రాఫిక్లో అంటే కేతన్ని వదిలేయి నాకు అంటున్నాడు. చేయి వదిలేసి రోడ్ సైడ్ ఏమో పట్టుకొని నడవచ్చు చేయి పట్టేసుకొని, కానీ నా చేయి వదలమ్మా వదులు పట్టుకోవద్దు అని లాగేసుకుంటున్నాడు. మళ్ళీ ఎక్కడ చేయి జార్పిచ్చేసుకొని వెళ్ళిపోతాడో, వెహికల్స్ అలా తగులుతాయేమో అని చెప్పి నేను ఎత్తుకున్నాను అనమాట. అప్పుడు అనిపించింది తిన్నది మొత్తం అరిగేదాకా చేశాడు చిన్న అని. అలాగే ఉంటుంది ఒక్కోసారి కేతంతో. మళ్ళీ తినడానికైతే నైట్ ఒక 2 అవర్స్ తర్వాత అలా ఆపుతారు. ఏమైనా కావాలంటే మళ్ళీ తీసుకోను, లేదంటే ఇక్కడ ఏమైనా పార్సల్ తీసుకొని అడిగాడు. ఒకసారి తిన్నాక మళ్ళీ నైట్ ఇంకేం తినము వద్దని చెప్పాను. ఒకవేళ కావాలంటే అక్కడ మధ్యలో ఆపుతారు తినడానికి నైట్ తీసుకోండి అని చాలాసార్లు చెప్పాడు అనమాట. కేతన్కి ఫస్ట్ అడిగితే నాకు ఏదో ఒకటి అన్నాడు. మళ్ళీ తీసుకున్న తర్వాత ఏమో నాకు వడ కావాలి అంటున్నాడు అక్కడ చూసి. ఇంకా లేట్ అయిపోతుందిలే తర్వాత పార్సల్ తీసుకుంటా నేను అని చెప్పాడు. అలాగే తిన్నాడు, కొంచెం పర్లేదు. ఇంకా వెళ్ళిపోయినాం అనమాట. అసలు ట్రావెల్స్ ఆఫీసులు చూస్తే 1 కిలోమీటర్ అంత పొడవు అన్ని ఆఫీసులే, ట్రావెలింగ్ ఆఫీసులే. అమ్మో ఏ జనాలు ఏంటి, ఇన్ని బస్సులు ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు నాయన ఇంతమంది అనిపించింది అనమాట. ఇంకా అలాగే కాసేపు వెయిట్ చేసాము. 8:30కి వస్తుంది అన్నారు బస్సు, కానీ 9:15 9:30 అయింది మేము బస్సు ఎక్కేసరికి. ఇంకా చిన్నకు బాగా లేట్ అయిపోయింది. నెక్స్ట్ డే అక్కడ ఎలక్షన్ ఉండే కర్ణాటకలో, అందుకని చిన్న 9:30 to 9:45కి బస్ ఎక్కితే నైట్ 2 అయింది ఇంటికి వెళ్ళేసరికి. అంత లేట్ అయిపోయింది, ఎక్కువ రష్ ఉండిందంట. బస్సులో కూడా కూర్చోడానికి సీట్ లేక పాపం ఇబ్బంది పడ్డాడు. అలా చిన్నకి ఇంకా నేను బాయ్ చెప్తున్నా అనమాట. తిను మంచిగా తొందరగా రా ఇంటికి, తొందరగా తినేసి తొందరగా పడుకో అని చెప్తున్నాను. కేతన్కైతే ఇంకా బోర్ కొట్టేస్తుంది, పాపం తిరుగుతూ అన్నాడు, ఒక చోట ఉండలేకున్నాడు. వాడేమో అటు ఇటు తిరుగుతున్నాడు. ఒకసారి ఏమైందంటే కొంచెం ముందుకు వెళ్ళాం అనమాట. ఏమైనా చాక్లెట్ బిస్కెట్ అంటే మార్నింగ్ 7:30 అలా అవుతుంది దిగడానికి అని చెప్పాడు చిన్న. ఆ టైం అయితే ఒకవేళ కేతన్ అర్లీగా తిన్నాడు కదా, మళ్ళీ ఆకలి వేస్తుందేమో, ఒకటైనా బిస్కెట్ ప్యాకెట్ 2 చాక్లెట్ అలా వేసుకుంటే ఒకవేళ తొందరగా లేస్తే ఆకలి అంటే తినడానికి ఉంటుందని చెప్పి తీసుకుందాం అని వెళ్తే నా చేయి వదిలేసుకున్నాడు. అక్కడ నుంచి జొమాటో వాళ్ళు వస్తున్నారు, బైక్ జస్ట్ మిస్ అనమాట, తగలలేదు. వాళ్ళేమో చూసి నవ్వుతున్నారు. నాకైతే భయం వేసి గట్టిగా అడ్చేసిన నేను. చిన్నప్పటి నుంచి కేతన్కి ఫ్యాన్ పిచ్ అయితే ఉందన్నమాట. ఎవరింటికైనా వెళ్తే వాళ్ళ ఇల్లంతా తిరుగుతాడు. ఎవరింట్లో ఎన్ని ఫ్యాన్లు ఉంటాయో అన్ని ఫ్యాన్లు ఆన్ చేయాలనే కోరిక అనమాట. అది ఆన్ చేయి ఇది ఆన్ చేయి అనేటోడు. ఈ మధ్య ఇంకా ఫోన్లలో ఆ వీడియోస్ చూడబడుతున్నాడు కదా, ఇంకా పిచ్చి ఎక్కువైపోయి అక్కడే మేము నిలబడిన చోట పక్కన ఒక అంకుల్ ఫ్యాన్ పట్టుకున్నాడు అనమాట. ఫ్యాన్ బాక్స్ ఉంటుంది కదా కొన్నది కొత్తది, అది పట్టుకుంటే ఆ బాక్స్ పైన ఫ్యాన్ బొమ్మ ఉంది. అది చూసి నాకు ఫ్యాన్ కావాలని చెప్పి పరిగెడుతున్నాడు. అక్కడ నవ్వాలా ఏడ్చాలా అర్థం కావట్లేదు, చెప్తే వినట్లేదు. నాకు ఆ ఫ్యాన్ కావాలి నేను తెచ్చుకుంటానే వెళ్తున్నాడు. ఇంకా అలాగే గట్టిగా పట్టేసుకొని చిన్న అలా ఇంకా ఏదో ఒకటి నవ్వడానికి అవాయిడ్ చేయడం కోసం అలా నవ్విపిస్తూ ఆడిపిస్తున్నాడు అనమాట. అట్లా చేస్తున్నాడు, ఫ్యాన్ కావాలని వెళ్ళిపోతున్నాడు. ఇంకా కొద్దిసేపటి తర్వాత బస్ వాళ్ళు ఫోన్ చేశారనమాట, ట్రాఫిక్ జామ్ అయిందండి, ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది వెయిట్ చేయండి అని చెప్పారు. 5 to 10 మినిట్స్ కాదు కదా, హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చారనమాట. ఇంకా కేతన్ని కట్టుకోవడానికి ఇంకా అవ్వట్లేదు మాతో, అందుకు ఆ బ్యాగ్ మీద కూర్చోబెట్టేసి చిన్న ఫోన్ ఇచ్చాడు చూసుకోమని. చూస్తున్నాడు, అంత లీనం అయిపోయినాడు. అసలు ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయినా కూడా అలాగే వెళ్ళిపోతాడేమో ఫోన్ చూసుకుంటా అని అనిపిస్తుంది నాకు. ఎంత పిలిచినా కూడా నేను వీడియో షూట్ చేసే కదా, అంతసేపు కేతన్ అని పిలుస్తూనే ఉన్నాను. అయినా కూడా అసలు తల పైకెత్తి చూడలేదు. బలవంతంగా అలా తల మీద టచ్ చేసేసరికి అప్పుడు తిరగ చూస్తున్నాడు. చూడండి, ఎవరైనా ఎత్తుకెళ్ళినా వెళ్ళిపోతాడు. ఎట్లుంది కాదు, ఎట్లా వస్తుంది గాలి? సూపర్ వస్తుందా? నాకు ఏదన్నా చల్లగాలి వస్తుందని, చల్లగాలి ఏసీ చూడు, ఏసీ చల్లగాలి వస్తుంది. పడుకొని నిద్రపోదామా? ఇంకా ఏంది ఇంకా కాదా? సేపు ఆగి పడుతున్నామా? ఇప్పుడు వద్దా? పడతావు
హ్యాపీ హ్యాపీ ఏమేమానందం రా నీకు మేడం ఓటీపీ మేడం కూర్చుంటావా లేదా నువ్వు పడుకో అయితే కూర్చోకుంటే ఏమి స్టార్టింగ్లో ఒక ½ to 1 hour వరకు బాగా ఎంజాయ్ చేశాడు. కేతన్కి లాస్ట్ ఇయర్ కూడా వచ్చాం కానీ హైదరాబాద్కి హైదరాబాద్కి వచ్చాం అనమాట. అప్పుడు అంత గుర్తులేదు కేతన్కి, ఇప్పుడు కొంచెం బాగా గుర్తొచ్చింది. ఎంజాయ్ చేశాడనమాట. అలే భలే ఉంది, చల్ల గాలి వస్తుంది ఏసీ అని చెప్పి అలా ఎంజాయ్ చేశాడు. 10:30కి పడుకున్నాడు. ఇంకా మధ్యలో ఒక్కసారి కూడా లేవలేదు. మామూలుగా యాక్చువల్గా వాటర్ తాగుతాడు మధ్యలో లేచి, అస్సలు లేవలేదు. తెల్లారే వరకు అలాగే పడుకున్నాడు. ఇంకా మార్నింగ్ 6:30 అయిపోయింది. ఇంకా ఫోన్లు వస్తూ ఉన్నాయి 6 నుంచి. చిన్న అన్న వదిన ఫోన్లు చేస్తూ ఉన్నారు, ఎక్కడి వరకు వచ్చింది ఏంటి, ఇక్కడికి వచ్చాక నువ్వు కాల్ చేయని వస్తానని చెప్పి అన్న పికప్ చేసుకోవడానికి. అలాగా ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఇంకా నేను లేచా అనమాట. సో అలాగా మొత్తానికైతే రీచ్ అయిపోయినాము. ఇదే అనమాట వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్